నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వేల కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే కోట్ల రూపాయలు చేతులు మారడం, మరి దానికి సంబంధించినటువంటి అధికారిక వాస్తవాలన్నీ కూడా బయటకు రావడం జరుగుతుంది. కొత్త విషయం కాకపోయినప్పటికీ అధికారికంగా ధృవీకరిస్తున్నారు. మరి ఈ కేసులో కీలక నిందితుడైనటువంటి ప్రణయ్ ప్రకాష్ ను అదుపులోకి తీసుకోవడం, ఆ ఛార్జ్ షీట్ లో ఎన్నో ఆసక్తికర విషయాలు పొందుపరిచారు. ఇంతకీ ఆసక్తికర విషయాలేంటి, ఆ ట్విస్ట్లు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అసలు మనం ఈ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో ట్విస్ట్లు, ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు రావడం. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఈ స్కామ్ గురించి, అంటే సిట్ నుంచి లేటెస్ట్ అప్డేట్ ఏం రావట్లేదు అని చెప్పి కొందరైతే అసంతృప్తిగా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రణయ్ ప్రకాష్ ను అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం, ఆయనకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ లో ఎన్నో ఆసక్తికర విషయాలు పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఏమంటారు దీనిపైన మీరు? ఇది ఏంటి అంటే, ఇది మామూలుగా ఏదో సాధారణ దొంగతనం కాదు, ఇది కుంభకోణం. మామూలుగా దొంగతనం అంటే ఒకడో ఇద్దరో ముగ్గురో ఐదుగురో కలిసి చేస్తారు. వాడు ఏదో ఒక ఆధారం వదిలిపెడతాడు, ఆ ఆధారాన్ని ఉపయోగించుకొని ఆ దొంగను పట్టుకుంటారు. ఇది పోలీసు దర్యాప్తు జరిగే సాధారణ విధానం. కానీ ఇది అట్లా కాదు. వేల కోట్లు, లక్ష కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగింది ఒకవైపు. ఇంకొక వైపు ఈ లక్ష కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ కోసం, అంటే ఏదో ఒక పదార్థాన్ని అమ్మాలి కదా. మరి బిజినెస్ చేస్తూ ఉంటే ఊరికే డబ్బులు రావు కదా, ఏదో ఒక వస్తువుని అమ్మాలి. ఈ వస్తువుని అమ్మే క్రమంలో ఎవడో తయారు చేసిన వస్తువుని కాకుండా మనమే తయారు చేయించి అమ్ముదాము. అంటే ఏంటి? ప్రోడక్ట్ అమ్మటంలో లాభము, ప్రోడక్ట్ తయారు చేయించటంలో లాభము, ప్రోడక్ట్ ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి, అంటే తయారు చేసిన దగ్గర నుంచి వినియోగదారుడికి సరఫరా చేసే వరకు ఇందులో ఉన్న లాభము మొత్తం, అన్ని లాభాలు మనమే కొట్టెయ్యాలి అన్న ఉద్దేశంతో ఒక పెద్ద మాఫియా చేసిన కుంభకోణం ఇది. ప్రభుత్వ కనుసన్నల్లో మాఫియా నడపటం అనేది మరి మన దేశంలో అయితే నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. నేను మామూలుగా కొలంబియా దేశంలో ఇదివరకు చూసాము. పాబ్లో ఎస్కోబార్ అనే వ్యక్తి, అతను కూడా గవర్నమెంట్ అతనికి సహకరించాల. అతను ఏం చేశాడు అంటే, పాబ్లో ఎస్కోబార్ అనే ఈ నార్కటిక్ స్మగ్లర్ అతను ఏం చేశాడంటే కుర్రాళ్ళని పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ డ్రగ్స్ ఒక చోట, కొంతమంది కుర్రాళ్ళు ఆ డ్రగ్స్ తీసుకొచ్చి ఇస్తారు. ఇంకో కొంతమంది కుర్రాళ్ళు దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లలో కట్టుకొని దాన్ని తీసుకెళ్లి అమ్ముతారు. ఇంకొక ముఠా ఏం చేస్తుంది అంటే అది ట్రాన్స్పోర్ట్ చేసి అంచెలంచెలుగా ఎవరికి దొరకకుండా దేశం దాటిచ్చి అమెరికాలో దించుతారు. అంటే సార్, మీరు చెప్పినట్టుగా ఎక్కడైనా సరే ప్రభుత్వం ఇటువంటి చర్యలను వ్యతిరేకిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పెద్దలు, అధికారులే అది ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకత అది. నేను అందుకనే పాబ్లో ఎస్కోబార్ ఏం చేసేవాడో చెప్తున్నా. అక్కడి నుంచి తీసుకొచ్చి, కొలంబియా నుంచి తీసుకొచ్చి మెక్సికోలో పడేస్తే మెక్సికో నుంచి అమెరికాకి వెళ్ళిపోయాయి. అమెరికాకి ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకున్నాయా అంటే వీళ్ళకేమో గవర్నమెంట్ కన్నా పవర్ఫుల్ వ్యక్తి అతను, ఈ పాబ్లో ఎస్కోబార్. అందుకని గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలేదు. ఏదన్నా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే అతను తిరుగుబాటు చేస్తాడు. అతని దగ్గర ఒక పెద్ద సైన్యం ఉంటుంది కాబట్టి ఈ కుర్రాళ్ళు, డ్రగ్స్ సప్లై చేసే కుర్రాళ్ళు, వాళ్ళు తిరగబడతారు. ఇది జరిగేది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏదో సందర్భం లేకుండా చెప్పట్లేదు. మీకు ఇవన్నీ చెప్తూ ఉంటే మీకు ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఏం జరిగిందో మీకు అర్థమవుతుంది. ఇదే కాకుండా ఈ పాబ్లో ఎస్కోబార్ ఏం చేసేవాడంటే, వాడు ఎవడన్నా డ్రగ్ స్మగ్లింగ్ చేసేవాడు, డ్రగ్ పెడ్లర్ వచ్చి, అయ్యా నాకు మా అమ్మకి ఒంట్లో బాగాలేదయ్యా అంటే తీసుకోరా అని చెప్పి 10 లక్షలు ఇస్తాడు. వాడు అది చూసి 10 మందికి చెప్తాడు, ఇంకా 10 మందికి హెల్ప్ చేస్తాడు. అంటే రాబిన్ హుడ్ టైపులో, పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పెట్టే రాబిన్ హుడ్ టైపులో. ఆడి సొమ్ము కాదు కదా, వారి అందరికి పందారం చేసేవాడు. అట్లా ఈ పాబ్లో ఎస్కోబార్ ఎంపీగా గెలిచాడు. వాళ్ళ పార్లమెంట్ గెలిచిన తర్వాత దాని మీద ఎవరో ఒక నాలాంటి వాడు, ఒక జర్నలిస్టు కేసేసాడు. ఇటే పార్లమెంట్ లో ఇటువంటి నేరస్తులు, డ్రగ్స్ స్మగ్లర్లు ఉంటే ఎట్లాగండి అని. ఇంకొక సిన్సియర్ జడ్జి ఏం చేశాడు అంటే, ఇటువంటి వాళ్ళు చట్టసభల్లో ఉండకూడదు అని డిస్క్వాలిఫై చేశాడు. పాబ్లో ఎస్కోబార్ ని చట్టసభల నుంచి డిస్క్వాలిఫై చేస్తూ తీర్పు అదే కోర్టు భవనం మీద విమానాల్లో వచ్చి బాంబులేసి మొత్తం ఒక 185 మందిని చంపేశాడు ఈ పాబ్లో ఎస్కోబార్. పాబ్లో ఎస్కోబార్ స్టోరీ అయిపోయింది.
ఇక్కడ చెప్తా మీకు, ఆ ప్రోడక్ట్ అమ్మేది ఈ మాఫియానే, తయారు చేయించేది ఈ మాఫియానే, ట్రాన్స్పోర్ట్ చేసేది ఈ మాఫియానే. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయటమే కాకుండా ఐఐఎం స్టూడెంట్లని, ఐఐఎం చదివిన వాళ్ళని, గ్రాడ్యుయేట్లని, స్టూడెంట్స్ కాదు గ్రాడ్యుయేట్లని, వాళ్ళని తీసుకొచ్చి ఇదిగో అక్రమ డబ్బులు ఇటు వస్తాయి, వీటిని మీరు సేఫ్ గా దాటించాలి అని వాళ్ళని పెట్టుకోవటం. వాళ్ళని పెట్టుకున్న తర్వాత కింద నుంచి ఎవడో ఒక వీడు ఉంటాడు కదా కార్యకర్త, వాడి ద్వారా క్యాష్ కలెక్షన్ తీసుకొని ఇంకొకటికి ఇవ్వటం, వాడు తీసుకొచ్చి ఇంకొకటికి ఇవ్వటం, వాడు తీసుకొచ్చి వీడికి ఇవ్వటం, వీడు తీసుకెళ్లి విదేశాల్లో దాచిపెట్టడం. ఇదంతా కూడా మొత్తం పోలీసులు గీలీసులు అందరూ అక్కడ వాళ్ళ మనుషులే కాబట్టి యథేచ్ఛగా చేసేశారు. నువ్వు ఇంత చేశావు, ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ అమ్మి చేస్తే ఒక రకంగా తీసుకోవచ్చు. ఇది ఎంత అమానవీయంగా చేశారు అంటే 36,000 మంది చచ్చిపోయారు ఈ మద్యం, కల్తీ మద్యం తాగి, ఈ అక్రమ మద్యం తాగి. కొన్ని లక్షల మంది వాళ్ళకి కిడ్నీలు పోయి, లివర్లు పోయి ఇబ్బందులు పడ్డారు, ఆరోగ్య సమస్యలు. ఇప్పటికీ వాళ్ళు సతమతం అవుతూ ఉన్నారు. అంటే అటువంటి స్పూరియస్ లిక్కర్ని ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేసి నువ్వు తీసుకెళ్తే పోలీసులు, ఈ సిట్ పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చెయ్యాలి అంటే ఒక చోట నుంచి మొదలు పెడితే అక్కడి వరకే ఆగట్లా, అటుపోతున్నది ఇటుపోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన అతన్ని ఎక్కడ అరెస్ట్ చేశారు తెలుసా? నేపాల్లో అరెస్ట్ చేశారు. నేపాల్లో అంతకుముందు ఈ ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఈ వైసీపీ లీడర్లు కొంతమంది అక్కడ ఉంటే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకా కొన్ని కుంభకోణాల్లో, ఈ కుంభకోణంలోనే వాసుదేవరెడ్డినో ఇంకో ఎవరినో అతన్ని నేపాల్లో అరెస్ట్ చేశారు. అంటే మీకు అక్కడి నుంచి ట్రాక్ వీళ్ళందరూ నేపాల్ నుంచి సేఫ్ ప్లేసులకి వెళ్ళిపోతూ ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు అనే వ్యక్తులు కొలంబో వెళ్తూ పట్టుబడ్డారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి విదేశాల్లో విస్తృతమైన కాంటాక్ట్లు ఉన్నాయి. ఇక్కడ కొల్లగొట్టిన డబ్బుల్ని సేఫ్గా తరలించేశారు. అది తరలించటమే కాకుండా, అంటే విశృంఖలంగా డబ్బులు వచ్చేసినాయి కదా, కొంత అమౌంట్ పైవాడికి చెప్పిన లెక్కలేమో విదేశాలకి పంపించారు, పైవాడికి చెప్పకుండా వీళ్లే నొక్కేసిన డబ్బులనేమో హైదరాబాదులో రియల్ ఎస్టేట్లు పెట్టారు, హైదరాబాదులో కొన్ని హాస్పిటల్స్లో పెట్టారు, హైదరాబాదులో కొన్ని సినిమాలు తీశారు. ఇది కాకుండా బెంగళూరు రియల్ ఎస్టేట్ లో పెట్టారు. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ల ద్వారా, మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన క్యాష్ ట్రాన్సాక్షన్లలో మిగిలిపోయిన డబ్బులు గవర్నమెంట్కే 35,000 కోట్ల రూపాయలు రావాల్సింది రాలేదు. అంటే 35,000 కోట్ల రూపాయలు వీళ్ళు కొట్టేసిన లెక్క. వీటితోటి, ఈ డబ్బులతోటి బంగారం కొన్నారు. ఆ రోజున వీళ్ళు కొన్నప్పుడు ఒక 30,000 40,000 ఉండుంటుంది. ఈ రోజున అంటే వీళ్ళు కొట్టేసిన డబ్బులతోటి బంగారం కొని అప్పుడు 35,000 కోట్లు అనుకో, ఇప్పుడు అది ఎంత అయి ఉంటుంది? అది వీళ్ళ దగ్గర ఉన్నది ఆర్థిక బలం. డబ్బులతోటి ఎవరినైనా కొనేస్తారు. అందుకనే కారుమూరి నాగేశ్వరరావు అనే మాజీ మంత్రి, అయ్యా మా పేరు లేకుండా చూడండి, మేము మీకు లంచం ఇస్తామని చెప్పి ఈ సిట్టు వాళ్ళకి లంచం ఆఫర్ చేశాడు. 25 లక్షలు ఆఫర్ చేశాడు, 25 కోట్లు కూడా ఇస్తాడు. అంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకనే ఈ రోజున మొత్తం మనం ఈ సిట్ పోలీసుల్ని, రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సిట్ పోలీసుల్ని మనం అభినందించాలి. మీరు అవినాష్ రెడ్డిని, అంటే రాజ్ కసిరెడ్డి తోడల్లుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయటం, అతను అవినాష్ రెడ్డి ద్వారా ఇతన్ని అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ రోజున ఈ మాఫియా ఎట్లా ఆపరేట్ చేసిందో చెప్పటం, ఎస్టాబ్లిష్ చేయటం, మనీ ట్రయల్ని ఎస్టాబ్లిష్ చేయటం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. అటువంటి కష్టసాధ్యమైన విషయాన్ని సిట్ పోలీసులు ఎక్కడికక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ, ఎటువంటి దాపరికం లేకుండా ఛార్జ్షీట్లలో చెప్పుకుంటూ ఒక్కొక్కడిని అరెస్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అందుకని ఈ రోజున ఈ మద్యం కుంభకోణం అనేది దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం. ఈ కుంభకోణంలో ఇప్పటికే చాలా మంది దొరికారు. ఇంకా నెక్స్ట్ నా అంచనా ప్రకారం ఇంకొకడు దొరుకుతాడు. ఆ వ్యక్తి ఆ పై వ్యక్తికి అత్యంత సన్నిహితుడు, ఆ పై వ్యక్తి బినామీ. ఇంకొకడు దొరకాలి. ఆ ఒక్క మెట్టు ఎక్కితే కేసు సాల్వ్ అయిపోయినాడు. దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఈ లోపల ఇతని మీద ఛార్జ్షీట్ పెట్టారు. ఈ ఛార్జ్షీట్లో చాలా విషయాలు బయటకు వచ్చినాయి. కొట్టేసిన డబ్బులు ఎన్నికల్లో పంచిపెట్టారు.